నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో ఈ పోర్న్ అడిక్షన్ అంటే నీలి చిత్రాలు చూడడం ద్వారా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేంటి, ఇప్పుడు పోర్న్ చూసినప్పుడు అంటే ఒక నీలి చిత్రాలు కానీ అలాంటి ఇమేజెస్ కానీ చూసినప్పుడు ఇతనికి ఎరెక్షన్ అనేది వస్తుంది. అది చూడకుంటే ఎరెక్షన్ రాదు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే సెక్స్కి ముందు పోర్న్ చూడటము, వాళ్ళే స్టిమ్యులేట్ చేసుకోవటము, దెన్ రియల్ సెక్షువల్ యాక్టివిటీకి వెళ్ళడము అలాగా జరుగుతూ ఉంటుంది. ఫైనల్లీ ఏమవుతుంది అంటే రియల్ సెక్స్ కి వెళ్ళినప్పుడు వీళ్ళకి సరైన సమయంలో ఆ డిజైర్కి తగ్గట్టు, ఆ సమయానికి తగ్గట్టు వీళ్ళకి ఎరెక్షన్స్ రావు. అది చాలా ఎంబరాజింగ్గా, ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ పార్ట్నర్కి కూడా అర్థం కాదు, అదేంటి ఎగ్జాక్ట్ మనం సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు అంగం స్తంభించడం లేదని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దీన్ని పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. యూజువలీ ఏమవుతుంది అంటే టు స్టిమ్యులేట్ అవర్ సెల్ఫ్, డిజైర్కి తగ్గట్టు పార్ట్నర్ లేనప్పుడు మనం పోర్న్కి అడిక్ట్ అయిపోయి పోర్న్ చూడకుండా రోజు గడవదు. ఆ విధంగా ఏం చేస్తారు అంటే పోర్న్ చూస్తూ మాస్టర్బేషన్ చేసుకుంటూ సెల్ఫ్ స్టిమ్యులేషన్ ద్వారా వాళ్ళకి ఎరెక్షన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దీనికి అలవాటు పడితే ఏమైపోతుంది అంటే రియల్ సెక్స్లో సెక్షువల్ యాక్ట్ని వాళ్ళు కాన్షియస్గా ఎంజాయ్ చేయలేరు. సో దాంతో వీళ్ళని అడిక్టెడ్, పోర్న్ అడిక్షన్ అంటే ఒక సాఫ్ట్ అడిక్షన్ కిందకు వస్తుంది. సాఫ్ట్ అడిక్షన్స్ అంటే ఇప్పుడు మద్యానికి ఎలాగా బానిసం అయిపోతారో అలాగే పోర్న్ చూస్తే కానీ వీళ్ళు సాటిస్ఫై కారు. సో ఆ రోజు మాస్టర్బేషన్ జరగనివ్వండి, జరగకపోనివ్వండి, పోర్న్ చూస్తే కానీ నిద్ర పట్టదు అలాగా. సో ఈ విధంగా రెగ్యులర్గా పోర్న్ చూడటం వల్ల వాళ్ళు రియల్ సెక్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను ఇక్కడ క్లియర్గా క్లారిటీ ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ తర్వాత కానివ్వండి, సెక్షువల్ యాక్ట్ అంటే పార్ట్నర్తో సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు ఎరెక్షన్స్ రావు. వీళ్ళు సింపుల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, అయ్యో నాకు స్తంభించడం లేదని భయపడిపోతూ ఉంటారు. ఇది యాంగ్జైటీ, మళ్ళీ డిప్రెషన్ రావటం, అయ్యో నేను ఇంతేనా, నా సెక్షువల్ లైఫ్ ఇంతేనా అని ఇబ్బంది పడిపోతుంటారు. ఇది చాలా సింపుల్ అండి. వాళ్ళు డీ అడిక్షన్ చేసేసి మాస్టర్బేషన్, ఈవెన్ పోర్న్ అడిక్షన్ నుంచి దూరం చేసి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తే వాళ్ళ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో వీళ్ళకి అన్ని పరీక్షలు అంటే టిపికల్గా యంగ్ ఏజ్లో వచ్చే సమస్య ఇది. సో అందుకని వీళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ కానీ, అంటే మరీ ఎక్కువ రోజులు అలవాటు పడిపోయి ఓన్లీ ఇదే ఉంటే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఎర్లీ ఏజ్లో ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ ఉండవు, ఎటువంటి ఫిజికల్కి సంబంధించి అంటే బాడీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్, ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఇది అంగానికి అప్లై చేయడం వల్ల, మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం వల్ల అంగంలోని రక్తనాళాలు ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి డిజైర్కి తగ్గట్టు ఇంప్రూవ్ అవుతాయి. దాంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది. ఈ సాఫ్ట్ అడిక్షన్కి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టి ఇలా చేయకూడదు అనేసి, ఎందుకు ఇలాగైంది వాళ్ళకి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళకి బోర్ నుంచి దూరం అవుతారు. ఆబ్వియస్లీ ఈ కరెక్షన్స్, ఈ సైకోసెక్షువల్ ఇష్యూస్ని చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.